రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులపై వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో వర్మ నివాసానికి వచ్చిన మద్దిపాడు పోలీసులు నోటీసులను అందించారు. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు. సోషల్ మీడియాలో పోస్టులపై వర్మకు సంబంధించి కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో వర్మ నివాసానికి వచ్చిన మద్దిపాడు పోలీసులు ఆ నోటీసులను అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, జమీమా, ఏదైతే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లోని రామ్ గోపాల్ వర్మపై ఒక కేసు అయితే నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోని మద్దిపాడు పోలీసులు ఈరోజు హైదరాబాద్ అయితే చేరుకున్నారు. జూబ్లీ హిల్స్లో ఉన్న వర్మ నివాసంలోకి అయితే చేరుకుని అక్కడ వర్మకైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్పై వివాదాస్పద ట్వీట్లు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫోటో మార్ఫింగ్లు చేసి ఏదైతే ట్వీట్లు చేశారంటూ కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా కేసు స్వీకరించిన పోలీసులు కూడా ఏదైతే రామ్ గోపాల్ వర్మపై కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనను విచారించేందుకు, ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించి తను చేసిన వివాదాస్పద ట్వీట్స్కి సంబంధించి రామ్ గోపాల్ వర్మను విచారించేందుకు పోలీసులు ఏదైతే నోటీసులతో సహా ఈరోజు హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి మద్దిపాడు పోలీసులు అయితే చేరుకొని రామ్ గోపాల్ వర్మకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తమకు విచారణకు సహకరించాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు చాలానే చేశారో, అలాగే అనేక కేసులు కూడా రామ్ గోపాల్ వర్మపై నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అయితే ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్పై వివాదాస్పదమైన ట్వీట్లు చేయడంతో కూడా టీడీపీ కార్యకర్తలు కూడా మండిపాటు పడ్డారు. అలాగే వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కూడా పోలీస్ స్టేషన్లోని కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రస్తుతం జూబ్లీస్ ఏదైతే వర్మ నివాసం ఇంటికైతే చేరుకోవడంతో అక్కడ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క తను చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్వీట్లకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అలాగే పోలీసులు పిలిచినప్పుడు వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలంటూ కూడా వర్మకైతే సూచించారు. అలాగే ఈ నేపథ్యంలో కూడా వర్మ కూడా పాజిటివ్గానే స్పందించి ఆ నోటీసులు కూడా స్వీకరించారు. అలాగే తమకు సహకరిస్తారంటూ కూడా ఇప్పటికే వర్మ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలోని ఈ ముగ్గురు అగ్రనేతలు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. సీఎం స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయి కూడా ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం స్థాయిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్, వీళ్ళందరిపై కూడా ఇలాంటి వివాదాస్పదమైన ట్వీట్లు చేయడంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క వర్మకి నోటీసులు ఇవ్వడం కూడా ఒక సంచలనమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా వివాదాస్పదమైన ట్వీట్లు అయితే చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాస్పదమైన ట్వీట్ల కారణంగా ప్రస్తుతం అతనిపై కేసు అయితే నమోదవడంతో ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.